డిసెంబర్ 31 అర్ధరాత్రి లక్ష్మీ పూజలో ఇది చెయ్యకపోతే నష్టం తప్పదు. పూజలో ఈ ఒక్క వస్తువు పెట్టండి చాలు, ధనం ప్రవాహంలాగా వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి చేసేటువంటి లక్ష్మీ పూజ అనేది చాలా పవర్ఫుల్ అండి. ఈ పూజలో గనక మీరు ఒక వస్తువుని పెట్టకపోయినట్లయితే మీరు ఏం చేసినా కూడా వ్యర్థమే. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంతసేపు పూజలు చేసినా సరే దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ఈ వస్తువుని పెట్టుకుని ఈ పూజ చేస్తే మీకు ధనం అనేది నిలుస్తుంది. ధనం అనేది ప్రవాహంలాగా వస్తుంది. ధనం మీ ఇంటిని ఆకర్షిస్తుంది. ఈ పూజ అసలు ఎందుకు చేయాలి, ఏంటి ఆ వస్తువు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అయితే అందరూ కూడా జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం వస్తుంది అని చెప్పి ఆ రోజున లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. కానీ డిసెంబర్ 31న చేసేటువంటి లక్ష్మీ పూజ చాలా పవర్ఫుల్. ఈ పూజ గురించి చాలా మందికి అయితే అస్సలు తెలియదు. తెలిసిన వారు కూడా ఎవ్వరికీ కూడా చెప్పకుండా చాలా రహస్యంగా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పూజకున్నటువంటి పవర్ అనేది అటువంటిది. ఈ లక్ష్మీదేవి పూజ అనేది గత సంవత్సరం కంటే కూడా రాబోయేటువంటి నూతన సంవత్సరం బాగా మాకు బాగుండాలి అని చెప్పి, మేము బాగా స్థిరపడాలి అని చెప్పి, ఆర్థిక కష్టాలు కానీ, మాకుండే అప్పుల సమస్యలు కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక ఎదురు దెబ్బలు తగలడం, సమస్యలు రావడం, ఇవన్నీ కూడా ఆరోగ్యపరమైన నష్టాలు, ఇవన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ ఉంటాము. అలా మనకున్న సమస్యలన్నీ పోగొట్టుకోవడానికి చేసేటువంటి ఈ పూజే చాలా పవర్ఫుల్ పూజ. అయితే ఎవరైనా సరే ఈ పూజ గురించి చాలా రహస్యంగా చేసుకుంటారే తప్ప 10 మందికి చెప్పి మీరు కూడా ఇలా చేసుకోండి అని చెప్పి అస్సలు చెప్పరు. మేము బాగుంటే చాలు అనే వాళ్లే ఎక్కువ. పక్క వాళ్ళు ఏమైపోతే మాకెందుకు అని చెప్పి అనుకునేవారే. ఇక ఈ లక్ష్మీ పూజ అనేది రూపాయి బిళ్ళలతో చేసుకోవాలి. పూజలో తెలుసు కానీ తెలియక గాని చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. అలా పూజ చేయడం వల్ల మీకు పూజ ఫలితం అనేది అస్సలు దక్కదు. పూజ ఫలితం దక్కకపోగా జన్మ జన్మల పాపం అనేది వెంటాడుతూ ఉంటుంది. దీనివల్ల ఎన్ని పూజలు చేసినా సరే వారికి ఎటువంటి ప్రతిఫలం అనేది అస్సలు దక్కదు. మరి అసలు నియమ నిష్ఠలతోటి ఈ లక్ష్మీ పూజని ఎలా చేయాలి, పూజలో ఆ ఒక్క వస్తువు పెడితే ధనం ప్రవాహంలాగా వస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. అయితే వాటన్నిటికంటే ముందుగా వీడియోనైతే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అప్పుల సమస్యతోటే బాధపడుతూ ఉంటారు. ఎంత సంపాదించినా కలిసి రావడం లేదే, ఎన్ని పూజలు చేసినా కలిసి రావడం లేదే అని చివరికి భగవంతుడిని కూడా తిట్టుకుంటూ ఉంటారు. వారికి ఎంత చేసినా కూడా ప్రతిఫలం అనేది దక్కక వారిలో వారే సతమతమవుతూ దారి తోచక అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ చెప్పుకోలేని బాధ అనుభవిస్తూ ఉంటారు. కనీసం ఇంట్లో వారితో కూడా వారు అస్సలు చెప్పుకోలేరు. పోని వారి కష్టమంతా కూడా వారు ఏం కష్టపడడం లేదు అనుకుంటే అనుకోవచ్చు, కానీ వారు చాలా కష్టపడుతూ ఉంటారు. ఎంతో ఓర్పుగా ఉంటూ ఉంటారు. అయినా కూడా ఒక సమస్య అనేది వారిని, ఒక సమస్య తీరిందిలే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేసరికి మరొక సమస్య సిద్ధంగా ఉంటుంది. ఇలా మీకు అప్పుల సమస్యలు ఉన్నా, లేదా ఆస్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నా, లేదు ఇంట్లో అసలు బాగుండడం లేదు అనుకున్నా సరే, ఇవన్నీ కూడా బాగా కలిసి రావడానికి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవ్వాలన్నా కూడా ఈ లక్ష్మీ పూజ అనేది ఈ వస్తువుతో ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. ఈ పూజ చేసిన మరుసటి రోజు అంటే జనవరి 1 నుంచి కూడా మీ యొక్క తలరాత అనేది మారడం ఖాయం. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ పూజకున్న పవర్ గురించి మనకి పండితులు చెప్తున్నారు. సాక్షాత్తు లక్ష్మీదేవి భూమి మీదకి వచ్చేటువంటి నిశీది సమయం ఇది. ఈ సమయంలో ఎవరైతే నిద్రపోకుండా అమ్మవారిని పూజిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. లక్ష్మి ఆకర్షింపబడుతుంది. వారి ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. కొంతమంది ఆడవారు అనుకుంటూ ఉంటారు, ఇదంతా కూడా చెప్పడం అవసరమా, డైరెక్ట్ గా ఆ పాయింట్ ఏదో చెప్పేస్తే అయిపోతుంది కదా అనుకుంటూ ఉంటారు. కానీ పూర్తి నియమ నిష్ఠలు తెలుసుకోకుండా ఓపికగా పూజ చేయలేరు. ఏదో పూజ చేశాము అన్నట్లుగా పూజ చేస్తే దానివల్ల మీకు ఎటువంటి ప్రతిఫలం అనేది దక్కదు. ముఖ్యంగా మనం ఇలా అర్ధరాత్రి చేసుకునేటువంటి ఈ పూజ వలన మనకి పూర్తి స్థాయిలో ఫలితం అనేది వస్తుంది. మనం ఇలా అర్ధరాత్రి చేసుకునేటువంటి ఈ పూజ చాలా పవర్ఫుల్ పూజ. దీనికి పూర్తి నియమ నిష్ఠలతోటి చేసుకోవాలి. ఎలా పడితే అలా చేస్తే మనకి ఎటువంటి ప్రతిఫలం అనేది దక్కదు, పాపం అనేది చుట్టుకుంటుంది. అయితే దయచేసి ఎవరు కూడా ఏమి అనుకోకండి. కొంతమంది మాత్రమే ఇలా అంటూ ఉంటారు కాబట్టి నేను వారికి మాత్రమే సమాధానం చెప్తున్నాను. అయితే వీడియోకి మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ మరికొంతమంది మిత్రులకైతే ఈ వీడియో అనేది చేరుతుంది.
దీనివల్ల వారి కష్టాల నుంచి వారు బయటపడతారు. దానివల్ల మీకు పుణ్యమే జరుగుతుంది తప్ప పాపం అనేది జరగదు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయండి. నిర్మలమైనటువంటి మనసుతోటి భక్తితోటి ఈ పూజనైతే చేసుకోండి. ఇక అంతా కూడా ఆ లక్ష్మీదేవే చూసుకుంటుంది. ఇక మరి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక మనం పూర్తి నియమ నిష్ఠల గురించి తెలుసుకుందాము. అయితే ముఖ్యంగా ఈ పూజకి ఉపవాసం ఉంటే చాలా మంచిది, చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. కానీ నిన్ననే ఏకాదశి, మేము ఉపవాసం ఉన్నాము, చాలా నీరసంగా ఉంది, మేము ఈ రోజంతా కూడా ఉండలేము అనుకునే వారికి ఈ రోజు వీరు ఒక్క పూట మాత్రమే భోజనం చేయండి. డిసెంబర్ 31వ తేదీన కేవలం ఒంటి పూట మాత్రమే భోజనం చేయండి. మిగతా సమయంలో పాలు పళ్ళు తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఉండగలిగిన వారైతే పూర్తి ఉపవాసాన్ని ఉండండి. లేదు అనుకుంటే ఇలా రోజుకి ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తూ ఈ రోజంతా కూడా అలా ఉండిపోండి. ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా కూడా అలా ఉండిపోండి. ఇక గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఇటువంటి వారి ఉపవాసం ఉండవలసిన అవసరం ఏమీ కూడా లేదు. ఇలా డిసెంబర్ 31వ తేదీన ఉపవాసం ఉండి మనస్సులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ నమస్కరించుకుంటూ ఆ రోజంతా కూడా మీరు ఏ పని చేసినా కూడా ఓం ధనలక్ష్మియే నమః, ఓం ధనలక్ష్మియే నమః అనేటువంటి ఈ మంత్రాన్ని అంతా కూడా స్మరించుకుంటూ ఉండండి. మీరు ఏ పని అన్నా చేయనివ్వండి, ఖాళీగా కూర్చొనివ్వండి, పని చేసుకునివ్వండి, ఏం చేసినా కూడా ఓం ధనలక్ష్మియే నమః మీరు ఇలా ఉపవాసం ఉండి ఈ మంత్రాన్ని గనక చెబుతూ మనస్ఫూర్తిగా మీరు అమ్మవారిని తలుచుకుంటూ ఉంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు అనేవి మీకు మీద ఖచ్చితంగా ఉంటాయి. పైగా అమ్మవారు త్వరగా మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఇక ఈ పూజ చేసేటువంటి రోజున ఇంట్లో ఎవ్వరు కూడా మాంసం, మద్యం అస్సలు తీసుకోకూడదు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పాటించుకోవాల్సిన నియమాలు. ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుంచుకోండి. ఇలా మేము తినడం లేదు, మా కుటుంబ సభ్యులు తింటున్నారు అన్నా కూడా అది మీకు పుణ్యం కాదు కదా, పాపమే తగులుతుంది. దీనివల్ల మీకు జన్మల జన్మల పాపం అనేది అంటుకుంటుంది. ఇక ఈ పూజ అసలు ఏ సమయంలో చేసుకోవాలి అంటే ఈ పూజ అనేది మనకి డిసెంబర్ 31 అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకి చేయాలి. ఇక కాస్త ముందుగానే చేసేసి మేము నిద్రపోతాము, నిద్రకి మేము ఉండలేకపోతున్నాము అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే 12 గంటలప్పుడు చేస్తే మాత్రమే దీని యొక్క ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది. అంతకన్నా ముందు మీరు చేసిన ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. ఈ పూజకున్నటువంటి విశేషం అదే. అర్ధరాత్రి 12 గంటలకి మాత్రమే చేయాలి. మన తెలుగు పండుగల్లో మరి ఏ పండుగ కూడా ఇలా ఉండదు. కేవలం జనవరి 1 రాబోతుంది అన్నప్పుడు దానికి ముందు రోజు మాత్రమే ఇలా అర్ధరాత్రి 12 గంటల పూజ, లక్ష్మీ పూజ ఉంటుంది. అయితే మీలో కొంతమందికి ఈ పాటికి సందేహం వచ్చే ఉంటుంది. ఇదేంటి అర్ధరాత్రి సమయంలో లక్ష్మీ పూజ అంటున్నారే అని అనిపించొచ్చు. కానీ మన పండితులు కంఠోపటంగా చెప్తూ ఉన్నారు ఈ పూజ గురించి. ఈ సమయంలో పూజ చేస్తేనే దానికి సంబంధించిన పూర్తి ఫలితం అనేది మనకి ఖచ్చితంగా దక్కుతుంది. కుటుంబంలో సంతోషం, శాంతి, ధనం, బంగారు ఆభరణాలు కొనుక్కోవడం, ఆస్తులు కొనడం ఇలా మనకి బాగా కలిసి వస్తుంది. ధన ధాన్యాలు, వస్తు ఆభరణాలతోటి, సుఖ సంతోషాలతోటి మీ కుటుంబం నిండుగా వెలిగిపోతూ ఉంటుంది. అయితే ఈ పూజ చేసిన తర్వాత నుంచి కూడా దీని యొక్క ప్రతిఫలం అనేది మీకు తెలుస్తూనే ఉంటుంది. అంత పవర్ఫుల్ ఈ పూజ అయితే ఈ పూజకి సంబంధించిన పూర్తి వివరాలు, పూజ గురించి, ఆ వస్తువుల గురించి తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక ఈ వీడియోకి సంబంధించి కానీ, ఈ పూజకి సంబంధించి కానీ మీలో ఎవరికైనా ఏమైనా సందేహాలు, డౌట్స్ వస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఇంకా మన ఛానల్ ని లైక్ చేయలేదు, మన వీడియోని లైక్ చేయలేదు అంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసేటువంటి పూజ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరు కూడా కోరుకుంటున్నట్లయితే ఓం ధనలక్ష్మియే నమః అనేటువంటి కామెంట్ చేయండి. ఈ లక్ష్మీ పూజ అర్ధరాత్రి 12 గంటలకి చేసుకోవాలి. అంటే 11:40 మనం అన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. పూజకు కావాల్సినటువంటి సామాగ్రి కానీ అన్ని కూడా శుభ్రంగా సిద్ధం చేసుకోవాలి. సరిగ్గా 12 గంటలు అవుతున్నప్పుడు మనం పూజను మొదలు పెట్టుకోవాలి. ఆ రోజు సాయంత్రమే ఇంటిని చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు బియ్యపిండితోటి లక్ష్మీ ముగ్గు వేసుకోండి. ఇలా అష్టదళ పద్మ ముగ్గు వేసుకుని దానిలో పసుపు కుంకుమ వేసుకుని కొన్ని పుష్పాలను పెట్టుకోండి. ఇలా ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి పుష్పాలను పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది. వెంటనే అమ్మవారు మన ఇంట్లో కాలు పెడుతుంది. అయితే మరి ఈ పూజ అనేది మనం ఈశాన్య భాగంలో చేసుకోవాలి. పూజ గదిని మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోండి. మీకు కుదిరితే పూజ గదిలో అంటే మీ యొక్క పూజ మందిరంలో చేసుకోండి. లేదు మాకు అవకాశం లేదు, అంత ప్లేస్ సరిపోదు అనుకుంటే మీరు ఈశాన్య భాగంలోనే కాస్త పక్కగా చేసుకుని ఈ పూజ అయితే చేసుకోవచ్చు. పూజ గదిని అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకున్నాక దేవుడి ఫోటోలకి అన్ని కూడా శుభ్రం చేసుకుని బొట్లు పెట్టుకుని గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకోండి.
ఇక ఆ ఈశాన్య భాగంలో శుభ్రం చేసుకున్న తర్వాత ఒక చిన్న ముగ్గు వేసుకోండి. బియ్యపు పిండితోటి ఒక ముగ్గు వేసుకోండి. దానిపైన ఒక పీటను పెట్టుకోండి. ఆ పీట పైన పచ్చరంగు జాకెట్ పీస్ పరుచుకోండి. ఈ పూజకి కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా ఇప్పుడు తెలియచేస్తాను. అయితే జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ముఖ్యంగా ఈ పూజకి కావాల్సినటువంటి సామాగ్రిలో లక్ష్మీదేవి యొక్క ఫోటో కానీ లేదా విగ్రహం కానీ ఏదైనా సరే పర్వాలేదు. పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, తెల్లనివి, గులాబీలు, ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర పువ్వులు లభిస్తే ఇంకా మంచిది. అలాగే దీపం వెలిగించడానికి ఆవు నెయ్య, 2 కొబ్బరికాయలు, బెల్లం, పాయసం నైవేద్యానికి, అగరబత్తీలు, ధూపం, కర్పూరం, అలాగే 1 రూపీ కాయిన్స్ అన్ని కూడా మనం 108 తీసుకోవాలి. గుర్తుంచుకోండి, 108. ఈ కాయిన్స్ అనేవి చాలా మంది దొరకవు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ పూజలో ముఖ్యమైనవి ఈ కాయిన్స్. 108 కాయిన్స్ ని ఎలాగైనా సరే సంపాదించండి. ఇక లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదివేటువంటి పుస్తకం ఉంటుంది, దానిని తీసుకోండి. అమ్మవారికి పెట్టడానికి జాకెట్ పీస్, గాజులు, పసుపు, కుంకుమ, ఆకు, వక్క, అరటిపండ్లు, ఇలా అమ్మవారికి మనం తాంబూలం పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోండి. ఇక పూజలోకి లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, రాగి లేదా ఇత్తడి చెంబు, పసుపు కొమ్ములు, తమలపాకులు, మామిడి ఆకులు, పసుపు కొమ్ములు, చిట్టి గాజులు, ఇవన్నీ కూడా మన పూజకు కావాల్సిన సామాగ్రి. వీటిలో మీకు కుదిరినన్ని సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా వీటిలో మనకి లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు ఇవన్నీ కూడా ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా నేను చెప్పినట్లుగా పూజ సామాగ్రి ఏమీ కూడా మిస్ కాకుండా ఒక పేపర్ మీద అయితే రాసేసి అన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. మరి ఈ పూజ చేయడానికి చాలా ముఖ్యమైనటువంటి నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను మనం ఖచ్చితంగా పాటించాలి. మనం పూజ చేసేటువంటి ఆ సమయంలో ఎవ్వరు కూడా ఆ గదిలో, పూజ గదిలో ఎవ్వరు కూడా నిద్రించకూడదు. అలా ఎవరైనా సరే నిద్రిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కాబట్టి పూజ చేసే గదిలో ఎవ్వరు కూడా నిద్రించకుండా చూసుకోండి. వారిని వేరే గదికి పంపించండి. మరొకటి, ఇంట్లో ఎవ్వరు కూడా ఆ సమయంలో తిట్టుకోవడం, గొడవలు పడడం అస్సలు చేయకూడదు. మనసంతా కూడా చాలా ప్రశాంతంగా, నిర్మలమైనటువంటి మనస్సుతోటి ఏకాగ్రతగా మనం భగవంతుడికి పూజ చేసుకోవాలి. అప్పుడే ఆ లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. ఇక రాత్రిపూట్ల ఎవ్వరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రాత్రిపూట్ల ఎవ్వరికి కూడా డబ్బు అనేది మనం అస్సలు అప్పుగా కూడా ఇవ్వకూడదు. ఇక ఆ రోజంతా కూడా మాంసం తినకూడదు. ఇంట్లో ఎవ్వరు కూడా వండకూడదు, తినకూడదు. మరి నియమాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. మరి ఇక పూజ ఎలా చేసుకోవాలి, మరి పూజలో ఒక వస్తువునైతే ఉంచుకోవాలి. ఆ వస్తువు వల్ల మనకి బాగా కలిసి వస్తుంది, ధనం అనేది కలిసి వస్తుంది, మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని మనం తెలుసుకున్నాం కదా. ఇక ఆ వస్తువు ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. మొదట మనం ఏ పూజ చేసినా కూడా గణపతిని పూజిస్తాము. అలాగే గణపతిని మనం తయారు చేసి పెట్టుకుని గణపతిని పూజించుకోవాలి. ఆ తరువాత లక్ష్మీదేవి యొక్క, అమ్మవారి యొక్క పటాన్ని మనం ఏదైతే పీటని సిద్ధం చేసుకుని దాని మీద ఒక బ్లౌజ్ పీస్ ని పెట్టుకున్నామో దాని మీద కాస్త బియ్యం పోసుకుని లక్ష్మీదేవి యొక్క పటాన్ని కానీ లేదా అమ్మవారి విగ్రహం ఉంటే మరీ మంచిది, విగ్రహాన్నైనా సరే పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత అమ్మవారి యొక్క ఫోటోకి చక్కగా తుడుచుకొని గంధపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకుని అమ్మవారికి పూల అలంకరణ చేసుకోండి. ఆ తరువాత అమ్మవారి పక్కన కలశాన్ని నిర్మించుకోండి. రాగి చెంబు కానీ లేదా ఇత్తడి చెంబు కానీ తీసుకుని దానిలో నీరు పోసుకుని కాస్త పసుపు, కుంకుమ, ఒక 1 రూపీ కాయిన్ ని వేసుకోండి. ఒక పసుపు కొమ్ముని వేసుకోండి. కొన్ని అక్షింతలు వేసుకోండి. అలా వేసుకున్న దానిపైన ఒక కొబ్బరికాయ పెట్టుకుని దాని మీద ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకుని ఒక కలశాన్ని నిర్మించుకోండి. కింద బియ్యం పోసుకుని కలశాన్ని కూడా పెట్టుకోండి. ఆ తరువాత ఆవు నెయ్యితోటి దీపాలు వెలిగించుకొని చిన్న బెల్లం ముక్కని అలాగే పాయసాన్ని నైవేద్యంగా పెట్టుకోండి. అమ్మవారికి పాలంటే చాలా ప్రీతికరం. వీలైతే అమ్మవారికి కాస్త పాలు నైవేద్యంగా పెట్టుకోండి. ఇలా కలశాన్ని నిర్మించుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారి దగ్గర 108 కాయిన్స్ తోటి ఇప్పుడు పూజ చేసుకోవాలి. అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఒక్కొక్క నామాన్ని చదువుకుంటూ ఒక్కొక్క కాయిన్ ని అమ్మవారి ముందు వేసుకోవాలి. ఈ విధంగా మనం అమ్మవారి ముందు ఇలా కాయిన్స్ తోటి 108 కాయిన్స్ తోటి పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితం అనేది దక్కుతుంది. ఇలా మొదటిగా మనం ఈ కాయిన్స్ తోటి 108 కాయిన్స్ తోటి అమ్మవారి అష్టోత్తరాలన్నీ కూడా చెప్పుకోవాలి. ఆ తరువాత ఆ కాయిన్స్ పైన మనం కాస్త కుంకుమ వేసుకుంటూ ఓం మహాలక్ష్మియే నమః, ఓం మహాలక్ష్మియే నమః అని చెప్పుకుంటూ 108 సార్లు కుంకుమ వేసుకుంటూ వెళ్ళాలి.
మొదట 108 సార్లు కాయిన్స్ వేసుకుంటూ అష్టోత్తరాలు చెప్పుకోవాలి. రెండవసారి 108 సార్లు కుంకుమ వేసుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ధనం అనేది నిలుస్తుంది. ఎంతో మంది ఎంత సంపాదించినా ధనం మాత్రం నిలవడం లేదు, ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతుందని బాధపడుతూనే ఉంటారు. కానీ ఈ విధంగా చేయండి, ఖచ్చితంగా మీ ఇంట్లో ధనం అనేది నిలుస్తుంది. ఎంత సంపాదించినా కూడా ధనం నిలబడుతుంది. అంతేకాదు, పూజ చేసేటువంటి సమయంలో వేరే వేరే ఆలోచనలు రాకుండా చూసుకోండి. దీనివల్ల అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. సంతోషంగా మా కష్టాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయని చెప్పి నమ్మి పూజించుకోండి. ఆ తరువాత అమ్మవారికి తాంబూలాన్ని పెట్టుకోండి, అగరబత్తులు వెలిగించుకోండి. పూజలో అమ్మవారికి చుట్టి గాజులను, పసుపు కొమ్ములను, గోమతి చక్రాలను, లక్ష్మీ గవ్వలను అవన్నీ కూడా పెట్టుకుని అమ్మవారి దగ్గర పూజ చేసుకోండి. మరి పూజలో పెట్టవలసిన ఆ ముఖ్యమైన వస్తువు ఏమిటంటే, మీ సంకల్పం ఏముందో చెప్పుకోండి. ముఖ్యంగా ముందుగా మీరు సంకల్పాన్ని చెప్పుకోండి. మీకు ఏదైతే సమస్యతో మీరు బాధపడుతూ ఉన్నారో, మీ ఇంట్లో అప్పుల సమస్య ఉండవచ్చు, ఏదో ఒక సమస్య మీకు సంబంధించి ఉద్యోగం రాకపోవచ్చు, వ్యాపారంలో మీరు ఇంకా స్థిరపడకపోవచ్చు, వ్యాపారంలో అభివృద్ధి రావచ్చు, ఇలా మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య గురించి చెప్పుకొని మీరు సంకల్పం చేసుకోండి. ఆ తర్వాత ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి. ఆ ఎర్రని వస్త్రంలో కొన్ని బియ్యాన్ని పోసుకోండి. ఇలా 3 దోశల బియ్యాన్ని కాస్త పోసుకోండి. పోసుకున్న తర్వాత ఒక నాణాన్ని పెట్టుకోండి. ఒక 1 రూపీ కాయిన్ కానీ, లేదా మీ దగ్గర ఒక రాగి కాయిన్ ఉన్నా సరే ఆ రాగి కాయిన్ అన్న పెట్టుకుంటే మంచిది. ఆ తర్వాత దానిపైన కాస్త పసుపు కుంకుమ వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 గోమతి చక్రాలను దానిపైన పెట్టుకోవాలి. 2 గోమతి చక్రాలు పెట్టుకుని ఒక పసుపు కొమ్ముని పెట్టుకోండి. ఇలా మొత్తాన్ని అన్నిటినీ కూడా సిద్ధం చేసుకుని మీ మనసులో ఏదైతే బాధ ఉందో అదంతా కూడా చెప్పేసేయండి. అమ్మవారి ముందు ఇవంతా కూడా చెప్పుకుని మీరు ఇప్పుడు ఏదైతే సిద్ధం చేస్తారో వాటన్నిటినీ కలిపి ఒక మూటలాగా కట్టేసుకోవాలి. ఈ మూటకి కాస్త పసుపు కుంకుమ పెట్టుకుని మీ పూజలో ఈ మూటనైతే పెట్టేసుకోండి. చివరికి పూజ అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకుని హారతి ఇచ్చేసేయండి. ఇలా మనం కట్టినటువంటి ఆ ముడి ఏదైతే ఉందో ఆ ముడి అనేది చాలా పవర్ఫుల్ అండి. గోమతి చక్రాలు, బియ్యం, పసుపు కొమ్ములు, నాణం ఇవన్నీ కూడా కలిపి కట్టడం వల్ల మనకున్నటువంటి ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. డబ్బుకు సంబంధించి ఎటువంటి సమస్యలు అనేవి ఇక ఉండవు. రాత్రికి రాత్రే ధనం ప్రవాహంలాగా వస్తుంది. ఈ మూటనైతే ఎవ్వరు కూడా చూడకుండా మనం ధనం దాచినటువంటి ప్లేస్ లో పెట్టుకోవాలి. లక్ష్మీ అమ్మవారికి మనస్ఫూర్తిగా మాకున్నటువంటి సమస్యలన్నీ తీరిపోవాలి, రాబోయేటువంటి నూతన సంవత్సరం అంతా కూడా మేము బాగా మాకు కలిసి రావాలి, మా కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతోటి ఎప్పుడు కూడా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి. మళ్ళీ ఆ ముడిని ఎప్పుడు తీయాలి అంటే అమావాస్య రోజున తీసి ఆ కాయిన్ ఏదైతే ఉంటుందో అది దేవుడి హుండీలో వేసేసుకుని మిగతా వాటిని ప్రవహించేటువంటి నీటిలో వేసేసుకోవాలి. ఇలా పూజకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇక ఇలా మనకి అర్థమైంది కదండి, డిసెంబర్ 31 రోజున లక్ష్మీ పూజని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇలా గనక పూజ చేస్తున్నారు అంటే మీకు అస్సలు తిరిగనేదే ఉండదు. మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయి కోటీశ్వరులు అవడం అయితే ఖాయం.